100 డేస్ తర్వాత మనం చెక్ చేసుకుందాం ఎంత బిఎంఐ ఉందో. మీరున్న హైట్ బట్టి మీ వెయిట్ కరెక్ట్ అనుకుంటున్నారా? హాయ్, నేను మీ సిసింద్రి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 100 డేస్ ఛాలెంజ్లో బిఎంఐ. అసలు బిఎంఐ అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్. ఈ బిఎంఐ అనేది ఎందుకు యూజ్ అవుద్ది? బిఎంఐ అనేది చాలా మ్యాండేటరీ. బికాజ్ చాలా మందికి ఎంతైతే హైట్ ఉన్నారో బట్ ఆ హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండరు అనమాట. ఇప్పుడు ఎలా మెజర్ చేయాలో చెప్తాను వినండి. బిఎంఐ ఈక్వల్ టు వెయిట్ బై హైట్ స్క్వేర్. హైట్ అనేది మీటర్లో తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 81.5 ఉన్నది అండ్ హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్ అంటే 1.66 మీటర్స్. అంటే ఏమవుతుంది? బిఎంఐ ఈక్వల్ టు 81.5 బై 1.66 స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్లీ 29.63 అనేది బిఎంఐ వస్తుంది అనమాట. సో ఇప్పుడు బిఎంఐ చార్ట్లో మనం రెఫర్ చేసి చూసుకుంటే మన వెయిట్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు బిలో 18.5 అనుకోండి, అండర్ వెయిట్ అవుతుంది. అది 18.5 టు 24.9 అనుకోండి నార్మల్, 25 టు 20.9 అనుకోండి ఇది ఓవర్ వెయిట్ అనమాట. ఇది ఓకేనా? సో అబౌవ్ 30 అయితే మాత్రం ఒబిసిటీ. మీరు కూడా మీ బిఎంఐ చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి ఇదే రోజు నుంచి. సో మన 100 డేస్ తర్వాత మనం చెక్ చేసుకుందాం ఎంత బిఎంఐ ఉందో.